కవితని పక్కకు నెట్టి దానికి బీజేపీ ప్రోత్సాహం కూడా ఉంది. కవిత గారు కూడా చెప్పారు, బీజేపీతో మేము అంటగాగుతున్నాం ఏదో మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి, కారణం చెప్పాలి కదా. బయటికి రావాలంటే బీజేపీతో పొత్తు విలీనం అని చెప్పి బయటికి వెళ్ళగొట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. అందుకే మేమేమంటున్నామంటే కవిత గారు బయటికి రావడం వెనక అది సాహసిద్ధమా కృత్రిమమా ఏదేమైనట్టు అది బీజేపీ బీఆర్ఎస్ వదిలిన బాణమా ఏదేమైనప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బీటల వారిని కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినట్టు బీఆర్ఎస్ పార్టీ అసలు కుంగిపోయింది. మళ్ళా కోలుకోవటం కష్టమని చెప్తాను. అందుకే నేనేమంటున్నా, కవిత గారు మీ నాయన గారి మీద ప్రేమ ఉంది, మీరేమంటున్నారు ఆయన చుట్టూ 4 దెయ్యాలు ఉన్నాయంటున్నారు. మరి ఆ దెయ్యాలున్నాయి ఇంతవరకు మీరు బయట పెట్టలేదు. విమానం దిగంగలోనే మీరేమన్నారు, నేనే రాసిన లేఖ అన్నారు. అంతకుముందు ఏం చేశారు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా, చోటా మోటా నాయకులు ఏం చేశారు, ఇదంతా ఈ లేఖ విడుదల అనేది ఎవరు చేశారు? బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇంటి నుంచే బయటకు వచ్చింది. అది వాళ్ళు లీక్ చేశారు వ్యూహాత్మకంగా. అంటే ఇంకో అంశం కూడా ఇక్కడ ఉంది. కేసీఆర్ గారికి నోటీసులు వచ్చినాయి, కాళేశ్వరం నోటీసులు. కేటీఆర్ గారికి ఈ ఫార్ములా 1 రేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చింది. తర్వాత కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, అవినీతి, ఇవన్నీ కూడా అవినీతి ఉచ్చు బిగుస్తుంటే ఈ అంశం జనాల్లో బాగా చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని ఏమన్నా పక్కదారి పట్టించే విధంగా జనాల దృష్టిని ఈ కవిత విడిపోతుంది, కవిత వేరు కుంపడ పెట్టుకుంది, సొంత దుకాణం పెట్టుకుంది అనే ఆలోచన కలిగించడం కోసం వ్యూహాత్మకంగా ఎత్తుగడన అనే కోణంలో కూడా దీన్ని బాగా ఆలోచించారు. అందుకే నేనేమంటానంటే నిజంగా కేసీఆర్ గారి మీద ప్రేమ పాపమైన బక్క ప్రాణం, ఆయన చుట్టూ 4 దెయ్యాలు ఉన్నాయంటున్నారు. 4 దెయ్యాలు ఆ పీక తింటే రేపొద్దున చాలా సమస్యలు వస్తాయి, మీ పార్టీకి కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి కేసీఆర్ గారిని ఎవరు కాపాడాలా, కవిత గారు కాపాడాలి. ఎట్లా కాపాడాలా? ఆయన చుట్టూ ఉన్న 4 దెయ్యాలు ఆడదెయ్యాలా, మగదెయ్యాలా, కొరివి దెయ్యాలా, ఏ దెయ్యాలో తెలంగాణ ప్రజలకు చెప్పి కేసీఆర్ గారిని కూడా ఎందుకు కాపాడాలంటానంటే నేనేమంటానంటే ఇలా కాళేశ్వరంలో నోటీసులు వచ్చినాయి, కేసీఆర్ గారి మీద పెద్ద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఆయన దోష నిర్దోష, ఆయన అవినీతి పరుడా నిజాయితీ పరుడా అని తేలాలంటే మరి ఆ దెయ్యాల బెక్క తింటే తేలుతుందా? ఆ మచ్చతోనే ఇబ్బంది అయింది కదా. కాబట్టి కవిత గారు మీ వల్ల కాకపోతే చెప్పండి, మేము సలహా ఇస్తున్నా. చాలా మంది కేసీఆర్ గారికి కూడా మూఢనమ్మకాలు ఉంటాయి కాబట్టి ఆ దెయ్యాలను మీరు చెప్పకపోతే కనీసం భూత వైద్యులు బస్తర్లో ఉన్నారు, బస్తర్లో ఉన్న భూత వైద్యులను పిలిపించి ఆ దెయ్యాలను పారదోలండి, ఆ బక్క ప్రాణాన్ని కాపాడండి. తెలంగాణ ప్రజలకు రేపు విచారణ జరుగుతుంది, విచారణ హాజరైన తర్వాత అసలు దోషులు ఎవరు, అసలు దొరలు ఎవరు, దొంగలు ఎవరు అనేది తేలుతుంది కదా. అప్పటిదాకా ఆయన కాపాడే ప్రయత్నం చేయండి. కాబట్టి ఏది ఏమైనా వీళ్ళ ఇంట్లో తాగాదానా, ఇది ఆస్తి తాగాదానా, వారసత్వ తాగాదనా? అందుకే మేమేమంటున్నామంటే వీళ్ళు ఏమంటారు మధ్యలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటున్నారు. లేఖ విడుదలైనప్పుడు ఏం చేశారు, ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని. అయ్యా మాకు అవసరం లేదు. వాళ్ళ తీరెట్లుందంటే బీఆర్ఎస్ నాయకుల తీరెట్లుందంటే మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు చూసి పక్కున నవ్వినందుకు వచ్చింది బాధ అంతా. అంటే వాళ్ళు కొట్లాడుతుంటే మేము ఇటు చూస్తాను, అందుకు వీళ్ళు మా మీద అది కాంగ్రెస్ కుట్ర ఇది అంటున్నారు. వాళ్ళ కాంగ్రెస్ లోకి వచ్చిద్దని చెప్పి ఆపాదిస్తున్నారు. కవిత గారు కాంగ్రెస్ రారండి. కవిత గారు ఉత్తగా పేరుకే ఏదో ఆరోపణలు చేశారు. కానీ ఎవరు నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళని ఆడిపోతారు, జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయంలో పోతారు. చూడండి, చాలా మంది హేమంత్ బిశ్వాస్ శర్మ శారద అవినీతి కేసులో పెద్ద ఎత్తున ఆయన మీద సూత్రధార అని చెప్పి వచ్చింది. ఆయన ఏడాది బీజేపీలో ముఖ్యమంత్రి ఉండు. మొన్న ప్రచారం జరిగింది కదా, కాంగ్రెస్ లో మంత్రి పదవి వస్తానని చెప్పేసి ప్రచారం. నేను చెప్పిన ఊహాజనితమైనవి పుకార్లు పుట్టించి కాంగ్రెస్ గంటగట్టే ప్రయత్నం చేస్తారు ఈ కుట్రని. దీని వెనకేంది ఉత్తగా కాదు, బీజేపీ ఉన్నది, బీజేపీ డ్యామేజ్ అవుతుంది. కవిత గారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఇది బీజేపీతో బంధాలు ఉన్నాయి, మేము జైల్లో ఉన్నప్పుడు విలీనమైందంటే దాన్ని బలపరిచే విధంగా రాజాసింగ్ గారు బయటకు వచ్చిండు. గుమ్మడికాయ దొంగ నిజంగానే వీడి ప్యాకేజీలు ఇస్తే బీజేపీలు అమ్ముడు పోతారు అని చెప్పి రాజాసింగ్ గారు నిన్న బలపరిచే విధంగా మాట్లాడి. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం అనేది బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీయో లేకుంటే వేరే పార్టీనో బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే కవిత గారు కూడా కాంగ్రెస్ లోకి వచ్చేవాళ్ళు అయితే మరి సొంత దుకాణం ఎట్లా పెడతారండి? 30 కోఆర్డినేటర్లు ఎట్టేసుకుంటారు. తర్వాత సింగరేణి ఏరియాలో అదేవిధంగా పొద్దున్న లేస్తే కవిత గారు కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని తన ఎక్స్ ఖాతాలో బీభత్సంగా విమర్శిస్తారు. చూసుకోండి, బీజేపీ నాయకులే చెప్తున్నారు. అసలు ఈ అంశాన్ని బయట తీసుకొచ్చింది మొదట బీజేపీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన పేరు ఎంవీఎస్ ప్రభాకర్ రావు గారు లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది, మన ఎంపీ రఘునందన్ రావు గారు 2వ తారీఖు పార్టీ పెడతారని చెప్తాడు. అంటే వాళ్ళు ఒకటొక తానులో గుడ్డ ముక్కలు కాబట్టి అక్కడ జరిగే వ్యవహారాలు ముందుగా వాళ్ళకి పసిగడుతున్నారు, ఆ అంశాలను బయట పెడతారు. ఇంకోటి లీకులు అన్నారు కదా, లీకులు చేయటం బీఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో ప్రభుత్వానికి అలవాటు.
వాళ్ళు ప్రశ్నాపత్రాలు లీకులు చేసి అలవాట్లు యాడిపోద్ది బుద్ధి ఆడిపోదు ఓకే, కాబట్టి కనుక్కుందాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం లీక్ చేయాలి అర్థం కాక కవిత గారు లేఖ దొరికింది ప్రశ్నాపత్రం లాంటిది అని చెప్పి దాన్ని కూడా లీక్ చేసినట్టు జనాలు చర్చించుకుంటున్నారు. కానీ ముందు అది ఎక్కడ ఏ మీడియాలో వచ్చిందో కూడా